ఒకసారి విజిట్ చేద్దామని వస్తే ఇక పరిస్థితికి పాపం వడ్లు మొత్తం తడిసి ఎందుకు ఏం ప్రాబ్లం ఏమైతుంది మంత్రి గారు కూడా పెట్టిరి మీటింగ్ పెట్టిరి కలెక్టర్ల మీటింగ్ అంటారు లాస్ట్ టైం హనుమంతరావు ఆయన కలెక్టర్ బాగానే చేసింది చెప్పింది ఏం ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఇంత తడిసింది ధాన్యం తడిచింది ఆడ తడిచింది భువనగిరికి మొత్తం వస్తే ప్రాబ్లం ఎందుకు దేశంలో హైయెస్ట్ ఓన్లీ తెలంగాణ ప్రతి గింజ కొంటామనే రాష్ట్రం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు 2 నెలలు అవుతుంది 2 నెలలు తెలిసి అన్ని తెలిసినా ఇప్పుడు వాళ్ళు నెల రోజులైంది పిల్లలు లేని వాళ్ళకు ఇద్దరు పెద్ద మనుషులు మీరు అడగండి ఇప్పుడు వచ్చి ఇక్కడ కాదు నేను మొత్తం నేను భువనగిరి కాడికి వెళ్ళి వస్తుంటే రేట్ అదే ఉంది మేము అసలు ఏం చేస్తున్నారు రేవంత్ ఏం చేస్తుండ్రు ఎందుకు ఏం చేస్తున్నారు ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇప్పుడు సమస్య లేదు మేమనేది కాదు ఇప్పుడు నేను ఇప్పుడు సమస్య లేకుండా ఇలాగా రాకపోయాను కదా ఎందుకు వస్తుంది చెప్పండి సమస్య లేకుండా మిమ్మల్ని అనాల్సిన అవసరమే లేదు కదా మాకు ఈసారి మేము 4 పంటలు పర్ఫెక్ట్ గా ఒడ్లు కొన్నాము ఈసారి పంట ఎక్కువ వచ్చింది కేంద్రము బియ్యము కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్ పెట్టాలి కేంద్రం తీసుకోలేదు కేంద్రం అంటారు రాష్ట్రం ఇబ్బంది పడద్దు కదా పృథ్వీబాయ్ నండి గత 4 పంటలు మంచిగా పోయింది ఈసారి ఏంటంటే ఎక్కువ పంట వచ్చింది మనం ఎప్పుడైనా ఇంత డీలే కాదు కదా డీలే కాదు మీరు ప్లానింగ్ లేదు కదా అది మాట్లాడదు ఇక్కడ ఏంటంటే స్పీడప్ చేయండి అని చెప్తున్నా ఇప్పటికీ కూడా ఏం లేదు ఇంకా 4 రోజులు అయితే అప్పులపాలే పేర్లతో సహా చెప్తా ఒకటి రాజన్న మల్లేసు కుక్కలకాడ మీద పడి మీ దగ్గర కాదని చెప్తున్నాను మెదక్లా చచ్చిపోయాడు మొత్తం చూస్తున్నాం కదా రేపే ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో రైట్ అనౌన్స్మెంట్ కానీ నువ్వు అన్నవాళ్ళు చెప్పండి ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి మనం రైతులు చచ్చిపోతున్నారు మమ్మల్ని అట్లా అంటే మీ ఎమ్మెల్యే గారు సమర్థులే కదా మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా మీ జాగ్రత్త కావాలి మెదక్ చచ్చిపోతున్నారు నిజామాబాద్ చచ్చిపోయారు నల్గొండ చచ్చిపోయారు మీరు గింత కాగానే దాన్ని పెద్ద భూతద్దం అంటే కరెక్ట్ కాదు అనుకుంటున్నారు విమర్శనే చేస్తున్నా నేను సద్విమర్శనే చేస్తున్నా నేను వచ్చిన వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు నీళ్ళు వాన వస్తే మరి వాన వచ్చేదాకా ఎందుకు ఉంచాలి దించుకుంటాం అంటారు అయితే ఇప్పుడు దించుకుంటాం అయితే మా తమిళోళ్ళు కూడా ఆడ పోయినాయి కొన్ని అయితే వీళ్ళు ఎత్తలేక మళ్ళీ అయితే మళ్ళీ ఖరాబ్ అవుతాయి అని అయితే కిలో కానీ 1/2 కిలో పోయినా కానీ మాకు కట్ అయినా కానీ మాకు ఎత్తు అంటే ఎత్తురు లారీ అది అయినా కూడా ఇప్పుడు ఆయన 2 కిలో అంటే ఇదివరకు 2 కిలో రోజుకు 2 కిలోలు కట్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేసారు మళ్ళీ ఒకటి ఏం చెప్తున్నాడు అయితే ఇప్పుడు మళ్ళీ లారీకి లారీ వాళ్ళు ఏం చేస్తారు 3 రోజులు 5 రోజులు ఆగుతుందని బస్సుకు 5 రూపాయలు మాతాన్ని అసంతాన్ని తీసుకుంటుంది ఇవన్నీ మాతాన్ని ఇప్పుడు వాన పడది ఇప్పుడు అది తడిసిన దానే ఉంది అది కొనుగోలు చేయమంటారు మిల్లు ఇప్పుడు తీసుకుపోతే కిలో 1/2 కిలో కట్ చేస్తేనే మేము తీసుకుపోతాం లేకపోతే అంటే ఇప్పుడు 2 కిలో కట్టు వాళ్ళకి తడిసినందుకు కిలో 1/2 కిలో అంటారు అట్లా అంటేనే ఇప్పుడు ఈ లారీలు ఎత్తురు ఇలా ఇప్పుడు లారీలు మాత్రం ఎత్తపోదు ఇప్పుడు అప్పుడు ఆయన ఎత్తదన్నాడు నేను నాకు కొద్దిగా దాన్ని ఎత్తాడంటే అయ్యి ఆడ ఆపేరు ఇప్పుడు వాళ్ళు ఆసాములు ఒప్పుకురు రైతులు రైతు మాకు ఖరాబ్ అవుతుంది రేపు వరకు మన నాణ్య ఖరాబ్ అయితే వాళ్ళు ఒప్పుకుంటే ఇది ఎత్తిరు అది కట్ అయితేనే ఎత్తిరు ఇప్పుడు లారీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీ ఎమ్మెల్యే గారు నియమంగా అన్నారు ఏ వంపులో ఉన్నాయి 1-2 తడిచినాయి మీరు కావాలని వచ్చి ఇక్కడ చేస్తున్నారు అని చెప్పని అంటారు ఆయన అనేది నిజమా ఒక 2 తడిచినాయి
అన్ని తడిసినాయి కదా తడిసినాయి కదా గడ మీద తడిసిన తడవాల్సిందే ఏడ చూసినా కానీ ఇప్పుడు మీకు మొత్తం చూపించిన తెలంగాణ ప్రజలారా రాజకీయ నాయకులారా అందరికి చెప్తున్నా 3 కిలోలు కట్ట అంటుండు కారు బస్తాకు 2 కిలోలు కట్ట అంటుండు 5 రూపాయలేమో బస్తకు ఎత్తుకోపోతుంది ఏమిటి అంత దోపిడీ అవుతుంది మొత్తం ఈ కుమ్మక్క అయినట్టు మొత్తం మిల్లులు పేదవాడు బతకొద్దు కుమ్మకాయ మొత్తం మొదలు కలుపుతారు మొత్తం ఏం లేకుండా ఆ రైతునే మొత్తం ముంచుతారు ఇంత చేస్తారు వాళ్ళు మొత్తం లారీలు కూడా సరిగా వస్తలేవు మొన్న 2 రోజులు రానే లారీలు వస్తలేవు మొన్న 2 రోజులు వస్తున్నాయి సార్ లారీలు మొత్తమే రాలే మొన్న 2 రోజులు రాకపోతే టక్ అయ్యి ముఖ్యమంత్రి గారు మొన్న మీరు యాదగిరి రూటకు వచ్చినప్పుడు ఆ రోజు వచ్చిన నేటికి 23వ తారీఖు పోయిన నెల ఎమ్మెల్యే ఆ రోజు ఈడికి ఎందుకు వచ్చిన ఆడికి గుడికాడికి వచ్చిరుగా యాదగిరి గుడికాడికి వచ్చినాడు వచ్చిన ఆ రోజు చూసిన మళ్ళీ ఇప్పుడు చూసిపోదామని వస్తే ఇగో వర్షం పడి మొత్తం అన్ని కుప్పలు తడిస్తే ఎమ్మెల్యే నేను ఇడున్నా అని చెప్పి ఇంతకుముందు చెప్పినాక ఆ స్కూల్ కు ఇనాగ్రేషన్ కు వచ్చిన అనగానే నేను ఇక్కడికి వచ్చినా అని తెలుసుకున్నాడు ఫోన్లు చేసిండు రిపోర్టర్లకు ఫోన్ చేసి ఇక పృథ్వీ వచ్చిండా జర అనుకోండి అంటే వచ్చిండు అనగానే నేను ఆడ రోడ్డు మీద నిలబడే ఉన్నామని నేను పోయినా అనుకున్నాడు ఏందో ఆయన కార్లు లోపలికి వచ్చినాయి వచ్చి మొత్తం చూసిండు అంతా చూసి నేను కూడా ఆడ చూస్తున్నా లాస్ట్ కి వచ్చే వరకు నాతో చెప్తున్నాడు ఏంటంటే 2-3 కుప్పలే తడిచినాయి మిగతా అన్ని ఏం తడవలేదు మీరు ఉట్టిగా అనవసరంగా లేనిపోంది చెప్తున్నారు అంటే కుప్ప తిరిగి ఇప్పుడు మీకు చూపించినా మీరు విజువల్ అలా చూసారు ఇప్పుడు రైతులు కూడా చెప్తున్నారు ఎత్తు మీద ఉన్నా వంపు మీద ఉన్నా అన్ని తడిచినాయి వడ్లన్నీ అన్ని అక్కడి నుంచి వచ్చి అన్ని వడ్లు మొత్తం తడిచినాయి తడుసుడు కాదు తాడుపత్రిలు తడిచినాయి తాడుపత్రిలు చినిగిపోయినాయి బస్తాలు కూడా తడిసి బస్తాలు కూడా చీకిపోయినాయి ఇంత మొన్నటిదానికి ఎండలకు చచ్చిపోయారు జనం ఇప్పుడు మా అవనే చెప్తుంది ఇక మీరు ఉనకపోతే 2 రోజులు పోయి అలా దునుకక అవన్నీ ఏం చేయదు అటువంటి చేయొద్దు అప్పులు ఇను రేవంత్ రెడ్డి గారు చూసినారు కదా ఇక ఇగో చచ్చిపోతా అంటారు ఎందుకు మీరు సకాలంలో ధాన్యం కొనలే ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే అనిల్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు ధాన్యం ఈసారి మొత్తం దేశంలో అన్నిటికన్నా ఎక్కువ ఉత్పత్తి మన దగ్గరనే వచ్చింది అని అంటున్నాడు ఎక్కువ పంట వస్తే ఒక వారం రోజులు అటు ఇటు అవుతుంది కావచ్చు అనుకుందాం ఒకవేళ ఒక వారం రోజులు అటు ఇటు అయితే 2 నెలలు మీకు ఐకేపీ సెంటర్లలో పెడతారా మరి నేను వచ్చినాడు పోయినసారి అక్కడ పోతే 15 రోజుల నుంచి వాళ్ళు తూకం అయిన తర్వాత అట్నే పెడితే వాళ్ళు చెదలు పడితే ఆ రోజు వస్తే రాత్రి లేపుకొని పోయారు మరి ఇప్పుడు వీటన్నిటిని ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది మిమ్మల్ని బదనాం చేయాలని కాదు మీకు గ్రౌండ్ లో రిపోర్ట్ ఎట్లున్నది అనేది మీకు సోయికి ఉన్నదో లేదో అనేది చెప్పేటందుకు వచ్చిన వీడికి మీరు ఊకి ఎంతసేపు రియల్ ఎస్టేట్లు ఆ ఫ్యూచర్ సిటీలు కాలవాడి అది విన్నాడు ఏం ఫ్యూచర్ సిటీ ఏందో కానీ పొద్దున్న లేస్తే 10 సార్లు ఆ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడతారు కానీ అన్నం పెట్టే రైతుల గురించి మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు పట్టించుకునే పాపాన వదలేరు ఇప్పటికి కూడా మళ్ళా నేను అన్నదే చెప్పిండు ఈయన అనగానే కేంద్రం అంటాడు కేంద్రం అంటే రాష్ట్రం అంటాడు నీకు చేతకాక నువ్వు తీసుకోక నువ్వు మా మీద ఎందుకు పడుతున్నావా అని ఫస్ట్ అయితే దీన్ని అంతా ధాన్యం అయితే కొనుగోలు చేసి ఎక్కడో సేఫ్ సైడ్ పెట్టాలా లేదా మిల్లుల దగ్గర పోతే రైతులే చెప్తున్నారు ఇప్పుడు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు తీసుకుంటారని చెప్పి రైతులే చెప్తున్నారు లారీలో కూడా పైసలు ఎక్కువ ఇస్తేనే వస్తాం లేకుంటే లేదని అవన్నీ తడిచినాయి ఆడిపోయినా ఇప్పుడు ఆయన ఏం కావాలి మళ్ళీ ఏం కావాలి దాని తర్వాత ఏం కావాలి ఇప్పుడు ఆ లారీ పెట్టుకున్నారు కదా అవన్నీ తడిచినాయి చూడండి ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్ గా మీరు మళ్ళా రివ్యూ మీటింగ్లు పెట్టండి మీ కలెక్టర్లను ఒక 3-4 రోజుల లోపట్నే ఇప్పుడు కాలం చూడుకో మేము ఆ రోజే చెప్పినాం ఇంకో 10 రోజులు అయితే కాలం వస్తూనే ఉంటదని చెప్పండి ఇప్పుడు 15 రోజులైంది 15 రోజులైంది ఇప్పటికి మేము వచ్చిపోయి కూడా 15 రోజులైంది 3-4 రోజులలోనే మొత్తం కొనేస్తామని చెప్పిండ్రు 3-4 రోజులలోనే మొత్తం ఉంటామని చెప్పిండ్రు ఇప్పటికి 15 రోజులు అవుతున్నది ఇంకా ధాన్యం కొనలేదు ధాన్యం కొనేది ఉంటే మాకు పనే లేదు కదా మేము ఎందుకు వస్తాం ఈ దానికి వచ్చి నీ గురించి మాట్లాడేది మాకు ఏమైనా షోక్ ఉందా ఏం షోక్ లేదు కానీ రైతుల పరిస్థితి ఇట్లున్నాయని చెప్పడానికి వచ్చినాం వీడిదాకా వీడికి వచ్చినాక కూడా మరి మా కళ్ళు కనబడతలేవా లేకపోతే ఆయన కళ్ళు కనబడి అబద్దం చెప్తున్నాయి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కెమెరా ముంగట అన్ని కుప్పల కాడికి తీసుకుపోయి చూపించినాం మీకు మీ ముంగటే ఎమ్మెల్యే చెప్పిండు 1-2 తడిచినాయని చెప్పిండు ఆయన ఇప్పుడు మొత్తం చూపించినాం వాళ్ళు మాట్లాడేది పచ్చబద్దం అని చెప్పి గ్రౌండ్ రియాలిటీకి ఇట్లా ఉన్నది జనం ఇబ్బందులు ఉన్నారు రైతులు ఇబ్బందులు ఉన్నారు అప్పులపాలు అవుతున్నారు వాళ్ళని ఆదుకోండి
రక్షించండి. వాళ్ళ పాపాన మీరు రాక్షసులు కాకండి. మీ రాజరికం మంచిగా చేయండి. కానీ ఒక ఇట్లా చేసి ఇబ్బంది పెట్టి నాశనం పట్టించుకోకండి. రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ ఇట్లున్నది. ఆపోజిషన్ వాళ్ళు కూడా చెప్తున్నా, ఒత్తిడి చేయండి. మీరు ఏదో ఒక్కసారి వచ్చి ఫోటోలు దిగిపోవడు కాదు. దీని మీద ఉద్యమాలు చేయాలి. మేము మీ లెక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు. మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం, ప్రజల పక్షాన చెప్తున్నాం. మేము ఇవి ఇష్యూస్ రేపో ఎల్లుండి అయితే మొలకలేస్తాయి. ఏం కావాలి? ఒక రైతుకు ఒక ఫసల్కు ఒక 50,000, 40,000, 30,000 అప్పైన తర్వాత దాని మితి కట్టలేక ఎన్నేళ్ళు ఇబ్బంది పడాలి. వీళ్ళకైతే పిల్లలే లేరు. వీళ్ళకి పిల్లలే లేరు. వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళే. వాళ్ళ పంటనే ఇప్పటిదాకా నేను గాడ చూపించింది. మొత్తం చీకిపోతున్నాయి. ఎక్కడికక్కడ బస్తాలు కూడా చీకిపోతున్నాయి. ఏం పాలన చేస్తుర్రో, ఏం ప్రజాపాలన చేస్తుర్రో, ప్రజా కంటక పాలన చేస్తుర్రో, పిశాచుల పాలన చేస్తుర్రో ఇక మీకేరుక. ఈ రైతుల గోసలు జనమన చూడురిగో. వీళ్ళ పెట్ట ఆ గిసైల్ పెట్టిరు. ఆ మంత్రులకు గింత్రులకు మాసులకు ఫోన్లు చేసి కాదు, కసంటలకు ఫోన్లు చేసి ఏం చేస్తున్నారు మీరు, మీ ధాన్యం సంగతి ఏందని. ముఖ్యమంత్రి వచ్చిపోయిన దగ్గర, మేము వచ్చిపోయిన దగ్గర 15 రోజుల తర్వాత ఈ పరిస్థితి ఉంటే తెలంగాణ మొత్తంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో జనానికి అందరికీ ఎరికే. ఇమ్మీడియట్ గా దీని మీద మళ్ళా వేరే అన్ని పనులు పక్కకు పెట్టండి. మీరు మీ ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్లు ఇవన్నీ పక్కకు పెట్టి ఈ పని మీద పడురు జర.